సత్యనారాయణ గారు, డైరెక్ట్ మీరు ఒక బాధితుడిగా చెప్తున్నారు. నిజానికి డిఎస్సి పేపర్ లీకేజీ జరిగిందా అంటే ఏం చెప్తారు? సార్, డిఎస్సి పేపర్ లీకేజీ కంటే ప్రధానమైన సమస్య ఏంటంటే అసలు ఈ డిఎస్సి యొక్క నిర్వహణే వీళ్ళకి చేత కాలేదు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన ఫస్ట్ రోజు నుండి కూడా ప్రతి సందర్భంలో కూడా కేవలం ఈ డిఎస్సిని ఏదో రకంగా కంప్లీట్ చేయాలని తప్ప ఎక్కడా కూడా పారదర్శకత అనేది ఇందులో లోపించింది. ఎందువలంటే మీరు ప్రతి పాయింట్ కూడా చూడండి సార్. డిఎస్సి నోటిఫికేషన్ అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వీళ్ళు క్యాన్సిల్ చేశారు. రైట్ ఉంది అనుకున్నాం సార్. అనుకున్నప్పుడు ఏం చేయాలి? గత ప్రభుత్వంలో అభ్యర్థులు కట్టినటువంటి ఫీజును ముందు వాపసు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవును. అదే కాకుండా గత ప్రభుత్వము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో సిలబస్ ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా దించారు. దించినప్పుడు ఏం వీళ్ళు లాస్ట్ ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధాని మారుతుందా అనేటువంటి ఒక క్వశ్చన్ ని మనం అందరి ముందుకు తీసుకొస్తున్నారు. ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా ప్యాటర్న్ మారుతుందా? ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుందా? ఈ క్వశ్చన్ మనం చేయాల్సిన అవసరం ఉంది కదా. అవును. 2018లో ఇదే టీడీపీ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్ టెట్ కండక్ట్ చేశారు. ఇమీడియట్ గా అభ్యర్థుల కోరిక మేరకు అని చెప్పి కేవలం డిఎస్సిని ఆలస్యం చెయ్యాలన్న ఉద్దేశంతో టెట్ 2 తెర మీదకి తేవడం. అదే టైంలో పిఈటి అభ్యర్థుల్ని టెట్ 1 లో వాళ్ళకి టెట్ లేకపోయినా పిఈటి అభ్యర్థులకి టెట్ 2 లో పిఈటి అభ్యర్థులకి కూడా టెట్ ని కండక్ట్ చేయడం జరిగింది. టెట్ ని కండక్ట్ చేయడంతో పాటుగా ఈవెంట్స్ ని అప్పటి వరకు లేనటువంటి ఈవెంట్స్ ను